బలహీన వర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం అట్టడుగునున్నటువంటి బీసీ బిడ్డలందరం కూడా రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాధికార సాధనలో భాగంగా మరి ఈరోజు చట్టసభలల్లా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని, అదేవిధంగా చట్టసభలల్లా బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని చెప్పి మరి ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు లేని క్రిమిలేయర్ విధానము మా బీసీ బిడ్డలకే ఈ బీసీ క్రిమిలేయర్ విధానం ఎందుకని చెప్పి ఓబీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి చట్టసభలల్లా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రమోషన్లలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీలకు అన్యాక్రాంతమైనటువంటి ఈ జీవో నెంబర్ 29ని వెంటనే రద్దు చేయాలని చెప్పి బీసీల సంఘాల తరపున కోరుతూ ఏదైతే హైదరాబాద్లో జరిగేటువంటి బీసీ సమరభేరి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అన్నగారు మనోజ్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో మరొక బస్సు ఏర్పాటు చేసుకొని పెద్దపల్లి నుండి పెద్ద పులులమై బీసీ బిడ్డలందరం కూడా సమరభేరి సభను విజయవంతం చేయబోతా ఉన్నాం. కాబట్టి సమరభేరి సభను విజయవంతం చేయడానికి బడుగు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ.